హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి స్కూల్ ఫస్ట్ డే వీడియో. నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఈరోజు వీడియోస్ చెక్ చేసుకుంటే ఈ వీడియో కనిపించింది, అందుకనే అప్లోడ్ చేశాము. ఈ వీడియో నిజంగానే వాళ్ళ డాడీ రెడీ చేశాడు. డైలీ వాళ్ళ డాడీనే రెడీ చేశాడు, వీడియో కోసం కాదు. నేను వంట పనులు చేసుకుంటా వాళ్ళ డాడీ ఆమెను లేపి ఫ్రెష్ అప్ చేసి ఆమె స్కూల్కి వెళ్ళేంత వరకు తన వర్క్స్ ఏమున్నా తనే చూసుకుంటాడు. చిన్న పాప ఉంది కదా, తనని చూసుకుంటూ నేను వంట చేస్తాను. సమ్మర్ మొత్తం ఆడుకుంటూ కొంచెం లేట్ లేసి కొంచెం కూల్గా ఉండేవాళ్ళు కదా. సడన్లీ మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయ్యేసరికి లెగమంటే లెగట్లేదు. అట్లానే 5 మినిట్స్ అంటూ పడుకుంటుంది. ఇద్దరు స్కూల్కి ఒకటేసారి మార్నింగ్ వెళ్తారు కాబట్టి తనను ఫ్రెష్ అప్ చేసి తను కూడా పాపది కంప్లీట్ అయినాక తను రెడీ అవుతాడు. తను బ్రష్ చేసుకుంటుంది కానీ బ్రష్ నోట్లో పెట్టుకొని అట్లనే ½ అవర్ 1 అవర్ ఉంటుంది. అట్లా వదిలేస్తే అస్సలు కాని పని. బ్రష్ చేయాలా, అన్ని వర్క్స్ చేయాలా, చేసుకుంటా అంటుంది. నేను చేసుకుంటా మీరు వద్దు అని చెప్తుంది కానీ 5 మినిట్స్ అయ్యే దగ్గర 40 మినిట్స్ 1 అవర్ అవుతుంది. ఇంక ఇది కాదు అనేసి ఇక మేమే రెడీ చేసేస్తాము. చిన్న పాప లేవకముందే నేను వంట కంప్లీట్ చేసుకొని తను ఫ్రెష్ అప్ అంతా అయిపోయి వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లా లేస్తుంది అని మేము అనుకునే లోపే మెల్లగా లేస్తుంది, పోయి ఎప్పుడో లేపుతుంది అన్నట్టు. తిని లేచిందే లేటు, మళ్ళీ తనను పోయి లేపుతూ ఉంటుంది మేము చూడనప్పుడు. ఇంకా తను కూడా లేచి ఇంకా ఆట స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఎత్తుకోమని 40 మినిట్స్ వరకు ఆమె మార్నింగ్ ఏడుస్తూనే ఉంటుంది. ఇద్దరితోని కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కంప్లీట్గా వాళ్ళ డాడీ రెడీ చేసుకుంటాడు. తను రెడీ అయ్యి ఇంకా బాక్స్ తీసుకొని తినేసి వెళ్ళిపోతారు. పాపం చిన్న పాపకైతే వాళ్ళు రెడీ అవుతున్నప్పటి నుంచి బెంగ పెట్టుకుంటుంది, నన్ను ఎక్కడ వదిలేసి వెళ్తారో అక్క డాడీ అనేసి. ఇంకా వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడే స్నానం చేస్తానే ఏడుస్తుంది. సరే అని స్నానం గిన్నె చేయించి ఫ్రెష్ అప్ చేస్తారు. చేసిన తర్వాత ఇంకా వీళ్ళు తినే టైంకే ఫుడ్ మార్నింగ్ టిఫిన్ తీసేసుకుంటుంది, పాలు తాగుతుంది. అన్నీ రెడీ అయినాక ఈమె కూడా నాకు చెప్పులు వేయని చెప్పులు తెచ్చిస్తుంది. ఇంకా అవన్నీ చెప్పులు కూడా వేసిన తర్వాత నాన్న బెడ్రూమ్లో టై దేవా బెల్ట్ దేవా అని ఇంకా ఏదో ఒకటి అట్లా చెప్తారు. తను ఇక్కడ లోపల వెతుకుతూ ఉంటే వాళ్ళు బయట నుంచి వెళ్తారు. తర్వాత వచ్చి మమ్మీ డాడీ అక్కే అన్న తను అడుగుతూ ఉంటుంది. పాపం అనిపిస్తుంది. పెద్ద పాప ఫుడ్ తినాలన్నా పాలు తాగాలన్నా చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు తినదు. ఇప్పుడు వద్దు 10 మినిట్స్ అట్లా అంటూనే ఉంటుంది. మార్నింగ్ కప్పు పాలు తాగడానికి కూడా ఒక 30 మినిట్స్ చేస్తుంది. తాగు నాన్న, మార్నింగ్ ఏదో ఒకటి తీసుకోవాలి, ఎంటీ స్టమక్లు ఉండొద్దు అని చెప్తా కూడా వినదు. డ్రై ఫ్రూట్స్ ఇచ్చినా కూడా తినదు. చిన్న పాప అయితే తనకి ఇవ్వడమే ఆలస్యం. మంచి శుభ్రంగా తింటుంది, తన చేతితో తను తింటుంది. అవతల చిన్న పాప తింటుంది, ఈ తినకి వీళ్ళ డాడీ తినిపిస్తుండు, అట్లుంటుంది అన్నట్టు. వీళ్ళు ఇక్కడ రెడీ అయ్యేలోపు నేను స్నాక్స్, లంచ్ బాక్సెస్, బాటిల్స్ అన్నీ రెడీ చేస్తాను. స్నాక్స్ కూడా కొన్ని ఐటమే ఫిక్స్ అవుతుంది. లంచ్ కర్రీస్ కూడా కొన్ని ఐటమ్సే ఫిక్స్ అవుతుంది. ఇంకా అవి పెడితేనే కొంచెం తింటా అంటుంది. ఇంకా తనకి ఇష్టం లేనిది ఏదైనా పెట్టినామనుకో బాక్స్ ఆ రోజు రిటర్న్ వచ్చేస్తుంది అన్నట్టు. అట్లా ఉంటుంది పెద్ద పాపతోటి. ఫస్ట్ డే స్కూల్ కాబట్టి స్నాక్స్, వాటర్ బాటిల్, రఫ్ నోట్ బుక్, పౌచ్ ఇవే ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే ఇంకా బుక్స్ ఇవ్వలేరు, సిలబస్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు అన్నీ పంపించాలి. అందుకని మేమైతే అవే పంపించేసాము. కొన్నిసార్లు అయితే ఇంట్రెస్ట్గా రెడీ అవుతుంది. తననే చెప్పకముందే టక రెడీ అవుతుంది, సర్ప్రైజ్ అంటుంది. కొన్నిసార్లు అయితే చాలా సతాయిస్తుంది. మ్యాక్సిమం మేమే రెడీ చేస్తాం. ఎప్పుడో ఒకసారి మాత్రం తను రెడీ అవుతుంది. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యి 2 మంత్స్ అయింది కాబట్టి తను వర్క్స్ కొన్ని చేసుకుంటుంది. వాటర్ బాటిల్ నింపుకుంటుంది, షూస్ వేసుకుంటుంది, బ్రష్ వేసుకుంటుంది. కొంచెం స్పీడ్గా, అంతకుముందు లాగా లేకుండా కొంచెం స్పీడ్గా అయితే అయ్యింది. ఇంకా ముందు క్లాసెస్ పెరిగే కొద్దీ తను కూడా ఇంప్రూవ్ అవుతుంది.
ఇప్పుడైతే చాలా వరకు బెటర్, ముందుతోని పోలిస్తే చాలా వరకు బెటర్ అయింది. తనని చూసి చిన్న పాప కూడా ఇంకా తిని లేచినప్పుడే చిన్న పాప కూడా లేస్తుంది, తిని లేపుకొచ్చేస్తుంది. తను లేవకపోయినా లేపుతుంది. ఇంక ఇద్దరు ఒకేసారి బ్రష్ చేసుకోవడం, స్నానం చేసుకోవడం, ఇంక ఇద్దరు ఆడుతూ ఆడుతూ ఇంకా అట్లా చేసేసుకుంటున్నారు శుభ్రంగా, మంచిగా ఉంటుంది. పెద్ద పాప వల్ల చిన్న పాప కూడా కొన్ని నేర్చుకుంటుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అట్లా నేర్చుకోవడం. వాళ్ళ అక్కకి గుర్తు లేకపోయినా బ్రష్ తీసుకెళ్ళిస్తుంది, ఏదన్నా ఇది అక్కకి ఇవ్వనానా అంటే తీసుకెళ్ళిస్తుంది. అన్నీ షేర్ చేసుకుంటూ ఇప్పుడైతే ఇద్దరు మంచిగా రెడీ అవుతారు, తింటున్నారు, ఉంటున్నారు. ఇప్పుడైతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే హాయిగా జాలీగా ఆడుకుంటూ తన వర్క్స్ తాను కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.